అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకుని మీ అద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి దేవుని మాటలు చేద్దాం. మన హృదయాలు వెలిగించుకుందాం. వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని సమస్తాన్ని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవాన్నిచ్చిన దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ, చెమ్మగలిగిన దేవుని పిల్లారా, ఏ మాటలు చేతైతే దేవుడు ఈరోజు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నారు ఒకసారి మనం చూడగలిగితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో మనం చూడగలిగితే, రాజు దేవుని పిల్లలారా సింహాల గృహ దగ్గరకు వచ్చి దానియేలుతో ఒక మాట్లాడుతున్నాడు. దేవుడు, నీ దేవుడే నిన్ను రక్షించిన ఆ దానియేలు అన్నాడు. అంటే నిరంతరము ఒక ఆజ్ఞ నేను జారీ చేసినప్పటికీ ఆ ఆజ్ఞను కాకుండా నీకు దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను మీద నువ్వు నిలబడి నువ్వు దేవుడు సంతోషపడి ఒక ప్రమాదకరమైన సింహాల బోనులోకి వెళ్ళావు కదా దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు, రక్షించాడు ఆయన అంటాడు. అంటే రాజుకు కూడా ఒక నమ్మకం. ఎంతమంది దానియేలు మీద నేరం మోపి సింహాల బోనులోకి పంపించిన రాజుకి ఏమి నమ్మకం ఉందో తెలుసా? దానియేలు సేవించే దేవుడు దానియేలు తప్పకుండా రక్షిస్తాడనే ఒక నమ్మకం ఉంది దేవుని పిల్లరా. అందుకనే వచ్చి ఏమంటున్నాడు అనుకున్నా, నీ దేవుడే నిన్ను రక్షించును దానియేలు, నీ దేవుడే నిన్ను రక్షించును అన్నాడు. దేవుని పిల్లరా, మన జీవితం కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాక్యం మీద మనం నిలబడి బ్రతుకుతున్నప్పుడు మనం సేవించే దేవుడు మనల్ని తప్పకుండా కాపాడుతాడు, కాపాడునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రి, లోక శాసనాలకు కాకుండా నీ మాట మీద నిలబడిన దానియేలునైనా కుట్ర వలన సింహాల బోనులోకి వెళ్ళినప్పటికీ నైనా నీవు దానియేలును కాపాడుతావని నిన్ను ఎరగని ఒక రాజునైనా అన్ని జనుడు నమ్మాడు. మేము కూడా మాకున్న విశ్వాసమును బట్టి తండ్రి నీ మాటల మీద ఎన్ని ప్రమాదాలు వచ్చి నిలబడ్డా మా చుట్టూ ఉన్న వారు కూడా మీరు సేవించే దేవుడే మిమ్మల్ని రక్షించాడని చెప్పగలిగే నీతి, నిజాయితీ, అలాంటి భక్తి మేము కలిగి ఉండటానికి సహాయం చేతండి. ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారు తండ్రి, ఆ బిడ్డలు మీరు ఆశీర్వదించండి, దీవించండి అయ్యా. అయ్యా, పొలం పనుల కోసం వెళ్తున్న బిడ్డలు ఉన్నాయి తండ్రి, భయంకరమైన పాములు అయ్యా, ఆ బిడ్డలను కాపాడండి తండ్రి. పంటలను మీరు ఆశీర్వదించండి అయ్యా. ఇదిగోనైనా చేతి పనుల నిమిత్తం నా తండ్రి, అయా ఉద్యోగాల నిమిత్తం నైనా పొట్ట చేత పట్టుకొని బిడ్డలు వెళుతుండగా చదువుల నిమిత్తం క్షేమంగా సాయంత్రం గృహానికి చేరుతండి. ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే భాగ్యం కుటుంబాలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.